సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల మధ్య చాలా పోలికలున్నాయి. ఈ ముగ్గురు టీమిండియాకి సుదీర్ఘకాలం పాటు కెప్టెన్ గా వ్యవహరించడమే కాదు, అప్పటిదాకా ఉన్న కెప్టెన్ల కంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. అయితే ఈ ముగ్గురికి ఒక నెంబర్ తో సపరేట్ కనెక్షన్ ఉంది. అదే 183. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయిన ఎంఎస్ ధోని, గంగూలీ, కోహ్లీల అత్యధిక స్కోర్ ఇదే. దీని వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. ఈ ముగ్గురు క్రికెటర్లు ఆ నెంబర్ను అందుకున్న తర్వాతే టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా మారారు. ఆ తర్వాత ఎన్నో చిరస్మరణీయ రికార్డులను సాధించారు. మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో సౌరవ్ గంగూలీ 183 కొడితే, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ధోని ఈ ఫీట్ సాధించారు. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశారు. భారత క్రికెట్ టీం 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో మొదటిసారిగా ప్రపంచ కప్ ని సాధించింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు పైన మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆల్అౌట్ అయింది. అప్పటి వన్డే మ్యాచ్లలో ఈ ఇన్నింగ్స్ కు 60 ఓవర్లు ఉండేవి. ఆ సమయంలో అంతా వెస్టిండీస్ దే ప్రపంచ కప్ అనుకున్నారు. అనూహ్యంగా వెస్టిండీస్ ను భారత్ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆల్అౌట్ చేసింది. 4 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. క్రికెట్ లో భారత దశను మలుపు తిప్పిన కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ పేరు ఉంది. వన్డేల్లో గంగూలీ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. 1999 వరల్డ్ కప్ లో శ్రీలంక పైన సాధించారు. కేవలం 158 బంతుల్లో ఈ స్కోర్ సాధించారు. మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183 పరుగులు. ఈసారి కూడా ప్రత్యర్థి శ్రీలంకనే. 2005లో ధోని ఈ ఘనతను సాధించారు. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్స్లు కొట్టి ఈ పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. విరాట్ కోహ్లీకి వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 పరుగులు. కోహ్లీ ఈ ఘనత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన 2012లో సాధించారు. ఇందులో 22 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో విచిత్రం ఏంటంటే, ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ వ్యక్తిగత కెరీర్లో 183 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది వన్డే కెరీర్లోనే. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ధోని కెప్టెన్సీలో కోహ్లీ ఈ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఈ 3 సందర్భాల్లోనూ టీమిండియా విజయం సాధించడం మరో విశేషం.